ఓకే, ఇది వాటర్ బాటిల్ కోసం అని తెప్పించామండి. ఈ అరేంజ్మెంట్స్ 30,000 వాటర్ బాటిల్స్ తెప్పిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ వాటర్ బాటిల్స్ ఇట్లా గాతం తీసి టార్పలిన్ పెట్టి వాటర్ బాటిల్స్ ఇందులో ఎందుకు వేస్తున్నారు? ఏ పర్పస్? ఈ వాటర్ బాటిల్స్ అంటే ఐస్ తెప్పిస్తున్నాం. ఈ వాటర్ బాటిల్ వేసి దాని మీద ఐస్ వేసి వేస్తాం వల్ల వాటర్ బాటిల్ కూలింగ్ అవుతాయి అని ఈ కాన్సెప్ట్. ఈ వాటర్ బాటిల్స్ వేయడం వల్ల కారణం ఏంటంటే స్వామివారి అన్నదానం కార్యక్రమం భారీగా జరుగుతుంది కాబట్టి, ఈ వేసవకాలం కాబట్టి జనాలు వచ్చే వాళ్ళకి కూలింగ్ వాటర్ ఇద్దామని ఆలోచనతో ఈ అరేంజ్మెంట్స్ అరేంజ్ చేస్తున్నాం. దానివల్ల ఐస్ వాటర్ బాగా చిల్లు ఐస్ వాటర్ ఇద్దామని ఆలోచనతో ఈ అరేంజ్మెంట్స్. సుమారు ఎంతమంది భక్తులకి ఇక్కడ అన్న సంతర్పణ జరుగుద్దండి? 25,000 అనుకుంటాం. అంటే ఏటా ఇట్లాగే చేస్తారా? చేస్తారు కానీ ఈ సంవత్సరం ఎక్కువ చేస్తాం. 25,000 మందికి అరేంజ్మెంట్ చేస్తాం. ఓకే. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామం శ్రీ రఘునాథ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మినిస్టర్ గారు అయినటువంటి పోలీస్ పార్థసారథి గారిని ఆహ్వానించాం. ప్రత్యేక వాహనతులుగా ఆయనే ఉన్నారు. తర్వాత ఈ ఏటా జరిగేదానికన్నా 7 స్పెషల్గా లైటింగ్ కొత్తగా ఆంజనేయ స్వామి ఆలయం వరకు కొత్త లైటింగ్ని ఏర్పాటు చేయించాము. తర్వాత అన్న సంతర్పణకి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా ముందుకు వచ్చారు. అన్న సంతర్పణకి విరివిగా ఎవరి సహకారం వాళ్ళు అందించారు. అందరితో పాటు దీంట్లో ఉంది విజయ డైరీ నుంచి ట్యాంకర్ విజయ డైరీ వాటర్ పంపించారు. తర్వాత మజ్జిగ కూడా పంపించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా పోలీసు వారిని అందరినీ ఇక్కడ మోటివేట్ చేశారు. ఏ ఆటంకం లేకుండా 25,000 మందికి అన్నదానం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా భక్తుల సహాయ సహకారాలతోటి మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సార్ మీ పేరు? సార్ పానగండి నాగేశ్వరరావు, గొల్లపల్లి.